సో మనకు ఫస్ట్ రైడ్ లో 416 వచ్చింది క్యాష్ కలెక్ట్. మనకు 360 ఇస్తా అన్నాడు. సో 25 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము మనము సిఎన్జి ట్యాంక్ ఫుల్ చేసుకొని. సో ఇంకా రైడ్ అయితే ఏం రాలేదు. సో ర్యాపిడోలు అయితే మోగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే చేస్తున్నాను. చాలా 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 రోజులు అంటే చెప్పుకోవచ్చు, 10 days దాటిపోయింది. ఎనీవే మొత్తానికైతే ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్ అయితే మొత్తం చేయలేదు. నేను ఈ వీక్ చేస్తున్నా కానీ వీడియోస్ చేయడానికి కొంచెం నాకు టైం అయితే సరిపోవట్లేదు. సో అందుకనే వీడియోస్ అయితే చేయట్లేదు. ఎనీవే ఈ రోజు అయితే మనము ఎర్లీ మార్నింగ్ 9 o'clock 8:30కి స్టార్ట్ అయిపోయినాము. 9 o'clock సిఎన్జీ కొట్టించుకొని 9 o'clock పికప్ తీసుకొని. సో చూసిరుగా ఫస్ట్ డ్రాప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పికప్ కూడా వచ్చేసింది మనకు ఊబర్ లో. హైటెక్ సిటీ వెళ్ళాలట. జస్ట్ 11 kilometers 225 రూపీస్ 35 రూపీస్ ఇస్తా అన్నాడు. పికప్ అయితే తీసుకున్నా, వెళ్ళిపోతున్నా. ఇంకో జస్ట్ ఒక 3 minutes లో పికప్ ఉంది. కొత్తగా చూసిన వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్ లో ఓలా, ఊబర్, ర్యాపిడో సంబంధించిన ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో నాకు శంషాబాద్ ఆట. సో ర్యాపిడోలో మూగుతూనే ఉన్నాయి. బాబా ఇక్కడ ఎలక్ట్రికల్ మెట్రో స్టేషన్ నుంచి దాటేసి వచ్చినాక ఇస్తున్నాడు చూడండి. సో మొత్తానికి అయితే ఇది ఆఫ్లైన్ అయితే చేసేద్దాం ర్యాపిడో. అది బ్రదర్, మనకు ఎవ్రీడే ఒక వీడియో అయితే రావాల్సి ఉండే కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోతుంది. సో నా యొక్క పర్సనల్ కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఎవ్రీడే వీడియో కిందకైతే వస్తా. అందులోటి సో ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంబంధించి అయితే ఫేర్లు అయితే చాలా తక్కువగా ఇస్తున్నాడు బ్రదర్. ఎంత అంటే అంత. సో కార్లు కొనే వాళ్ళు మాత్రము అసలు తీసుకోకండి కార్లు. ఎందుకంటే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ కాండి. ఎవరైతే నేను కారు కొనుక్కుంటా, నేను ఓలా, ఊబర్లో చేసుకుంటా, లేకపోతే ఐటీ కంపెనీలో చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డ్రైవర్గా ఎక్కండి. అర్థమైందా? డ్రైవర్గా ఎక్కి ఫస్ట్ చూడండి వర్కౌట్ అవుతుందా కాదా ఒకసారి చూసుకోండి. మీకు మీరే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఎవడో చెప్తే విన్నా, వాడు చెప్తే విన్నా, వాడు చేసుకుంటాడని నేను చేసుకుందాం అనుకున్నా, దిగినా, చేసినా, ఏ బాయిలకు షెర్లకు దిగినది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, మేజర్గా పెట్రోల్ కారు కొంటున్నానికి రేపు వెళ్తున్నా అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నా వీడియో చూసే వాళ్ళు సడన్ గా ఆపేయండి. ఎందుకంటే ఈ రేట్లకు పెట్రోల్కు మాత్రమే సరిపోతుంది. నెక్స్ట్ బండి ఈఎంఐ, బండి మెయింటెనెన్స్, నీ కడుపులకు ఏం సరిపోదు అన్నట్టు. సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అయితే మీరు కార్లు తీసుకొని అయితే బంద్ చేయండి. సో నాది సిఎన్జి కమ్ పెట్రోల్ కారు. సిఎన్జి ఫిల్అప్ చేసుకుంటేనే సిఎన్జి తోటి మాత్రమే వర్కౌట్ అవుతుంది నా కారు. లేదు అని అంటే మాత్రం వర్కౌట్ కాదు. పికప్కి అయితే వచ్చేసినాము. సో మనము వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాము. డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వీడియోని అయితే లైక్ చేసారో లేదో ఒకసారి చూడండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఓకేనా? మనకి రైడ్ లో అయితే 250 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనము సాలార్పుర సత్వాలో డ్రాప్ అయితే చేసినాము. సెకండ్ ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 10:45 అవుతుంది. యాక్చువల్లీ 10:37కి డ్రాప్ చేయాలి. సో మనకు 7 minutes అయితే ఎక్కువ పట్టింది. ఎనీవే ఇంకా రైడ్ అయితే రాలేదు. సో లెట్స్ వెయిట్. ట్రాఫిక్ అయితే మస్తు, మామూలుగా లేదు ట్రాఫిక్. మైండ్ స్పేస్ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. ఇక్కడ ఫైనాన్షియల్ నానక్రం కూడా సర్కిల్ దగ్గర స్టార్ హాస్పిటల్ ఉంది. అక్కడైతే డ్రాప్ చేసినాము. 160 వచ్చేసింది. మనకు ఇంకా రైడ్ అయితే రాలేదు. ర్యాపిడో కూడా ఆన్ చేసినాము. ఒక్కటి మోగింది పోయింది ర్యాపిడోలో. సో లెట్స్ వెయిట్. మనకు 310 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చేసినాము. ఇంకో పికప్ వచ్చింది. ఇక్కడికంటే కంఫాస్ట్ రోడ్ నెంబర్ 6 అట. అబ్బో మేడం మెసేజ్ పెట్టింది. లెట్స్ అయితే 392 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది, మాధురి అట. మేడం హైటెక్ సిటీ వెళ్ళాలి. 15 kilometers 308 ఇస్తాను కానీ కిలోమీటర్స్ పికప్ 2 kilometers ఉంది. 2.2 అట. ఓకే, చిన్నగా వెళ్ళిపోదాంపా. అసల్పూర్ అక్కడ మన ఏమంటారు దాన్ని, సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నియర్ పికప్ చేసుకొని మైండ్ స్పేస్లో డ్రాప్ అయి చేసినాం. 311 అయితే వచ్చింది మనకు. నెక్స్ట్ పికప్ అయితే ఏం రాలేదు. సో వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నెట్వర్క్ కూడా స్లో ఉంది, కొంచెం బయటకు వెళ్ళిపోతాం. పట్టించుకుందాం. ఆఫీస్ బయట పోతే ఇట్లా కరెంట్ పోయింది. తీరా నా దగ్గరకు వచ్చేసరికి అక్కడి నుంచి ఆన్ చేసుకొని
మియాపూర్ నుంచి పికప్ చేసుకొని సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిన 3:20 వచ్చింది. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంది సిఎన్జి స్టేషన్. ఇప్పటి వరకు అయితే మనకు 128 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. సో మనకు ఎంత ఇచ్చిండు, గో ప్రియారిటీలో పికప్ ఇస్తాడు. ఇక్కడ ఉండా 263 పికప్ చాలా దూరంగా ఉంది. సో మనం తీసుకోము. సో కాబట్టి మొత్తానికి అయితే 18,665 రూపీస్ అయితే అయింది మనకు. అయితే సిఎన్జి 2 పాయింట్లే ఉంది. సిఎన్జి కొట్టించుకుందాం అని ఇక మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే లైన్ దగ్గర ఉంటే, సో అటు సైడ్ బంక్ ఉంది, ఇటు సైడ్ అంతా లైన్ కట్టినాము. చూసుకోవచ్చు ఫుల్ లైన్ అక్కడ దాకా ఉంది. చూస్తే 5:29 అవుతుంది. ఆల్రెడీ పీక్స్ టైం స్టార్ట్ అయిపోయింది. మనం చేసిన 7 ట్రిప్పులు 1865 రూపీస్ అయితే మనం చేసినాము. ఇక ఇప్పుడు ఇది లైన్ కంప్లీట్ అయిపోయి మనము కొట్టించుకుంటారకే సిఎన్జి కొట్టించుకుంటారకే టైము గంట పడుతుంది. ఇంకా ముందర బొచ్చు లైన్ ఉంది, ఇంకా అలా యూటర్న్ తీసుకొని పోయి అలా కొట్టించుకోవాలి. ఈ రైడ్లో మనకు సికింద్రాబాద్ నుంచి ఒక పికప్ పడ్డది. ఫ్లాట్ 20 నుంచి 4:30 వచ్చింది. మనకు ఇంకో రైడ్ వచ్చింది. ప్రవీణ్ మన పేరే ఉన్నాడో పోయాడో తెలియదు. సో ఎనీవే లెట్స్ గో టు ద పికప్ పాయింట్. నాకు డ్రాప్ ఇంకా 7 minutes ఉందనగా బుకింగ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ అయిపోయింది, ఆటో యాక్సెప్ట్. సో ఇక్కడికి పోయినాక మనోడు ఉన్నాడో లేడో ఏం అర్థం అయితే లేదు. సో నేనైతే పికప్కి వస్తున్నా, కాల్ లేదు ఏం లేదు, డైరెక్ట్ దగ్గరనే ఉంది కదా అని ఫోన్ చేయకుండా డైరెక్ట్ వచ్చేస్తున్నది. డ్రాప్ కూడా ఎక్కువనే కాదు, జస్ట్ 6.5 కిలోమీటర్స్ ఎన్ఎస్ఎల్ మాల్. 1/2 hour జర్నీ. అంటే ట్రాఫిక్ గట్టిగానే ఉంది, ఊహించుకోవచ్చు. 250 రూపీస్ ఇస్తా అన్నాడు, అందుకనే తీసుకోవాల్సి వచ్చింది. మనం అయితే లొకేషన్కి వచ్చినాము. ఒక్కసారి కాల్ చేసి మనోడు ఎట్లున్నాడో ఉన్నాడో పోయినా ఒకసారి కనుక్కుందాం. హలో అన్న, లొకేషన్కి వచ్చినాను. క్యాబ్ వస్తున్నాను. 1 minute అమౌంట్ బయటకు వస్తున్నారు. 1 minute. ఓకే అన్న, ఓకే. సో మీరే విన్నారు కదా, వస్తున్నా 1 minute అన్నాడు. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే, 8 trips అయితే కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ ట్రిప్లో 446 ఇచ్చిండు, 2300 అయింది. సో మనకు ఈ రైడ్ 250 ఇస్తా అన్నాడు. చూద్దాం. మన పేరే ప్రవీణ్. ఇందాక కస్టమర్ అయితే చాలా ఖుషిగా మాట్లాడిండు. సో జర్నీ ఎంజాయ్ చేసిండు. మన డ్రైవింగ్ స్కిల్స్ నచ్చి మనకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిండు దిగేటప్పుడు. థ్యాంక్ యూ ప్రవీణ్ అని చెప్పేసి. సో అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనతో డ్రైవింగ్. దెబ్బకు షాక్ అయ్యారు. అమౌంట్ ఇంత వచ్చేసరికి జస్ట్ 6.5 కిలోమీటర్లు ఇంత వచ్చింది అని. కాకపోతే సో మనకు 40 minutes ఎక్కువ టైం పట్టింది ఈ డ్రాప్ చేయడానికి. అండర్ పాస్లో ఇరుక్కున్న చాలా ట్రాఫిక్ ఉంది. సో తప్పదు, ఇక కొన్ని సమయాలలో ఇరుకోవడం తప్పదు. సో మనకెంత ఇచ్చిండు, 250 అన్నాడు కదా, 321 ఇచ్చిండు మనకైతే. ఓకే, పర్లేదు. సో ఇంకా ట్రిప్ అయితే రాలేదు. సో చూద్దాం. మనకు 100 రూపీస్ ఎక్కువ ఇచ్చిండు అంతే. సో మనకైతే ఈ రైడ్ వచ్చింది. సో జూబ్లీ హిల్స్ 18 minutes అట. బాబా వెనకాల నుంచి వచ్చింది మనకు. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడ ఉన్నాడు సంకల్ప డాక్టర్ సుగ్నా ప్రీమియర్ సంకల్ప. ఓకే, లెట్స్ గో. చెల్లిపల్లి అట. ఇదే రైడ్లో 300 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ వచ్చింది గచ్చిబౌలి వెళ్ళాడట. కృష్ణ అక్కడ ఉన్నాడు, బాటా షోరూమ్ దగ్గర ఉన్నాడు. సో మనం జస్ట్ ఇక్కడ ముందు యూటర్న్ ఉంది, యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనము అక్కడ అంటే జిమ్ఖానా గ్రౌండ్ జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడ కోకాపేట అయితే వచ్చినాము. మనకు మంచి రైడర్ తాకిండు, 40 రూపీస్ టిప్ కూడా ఇచ్చిండు. సూపర్, 340 ఇచ్చిండు, 300 అయితే బిల్లు. ఓకే, నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్తున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్.
సో ఇవాళ ఇంటికి పోయేసరికి తెలిసి మ్యాక్సిమం టైం ఎక్కువనే అవుతుంది. ఏం చేస్తాం తప్పదు. మనకు చాలా తక్కువ ఇస్తున్నాడు, చాలా తక్కువ అంటే అంతే. సో 11 కిలోమీటర్లు వెళ్తే 187 ఇస్తా అన్నాడు. సో మనకు పికప్ ఒక 2.5 కిలోమీటర్స్ ఉందా, ఎంత ఉంది చూడాలి. 2 కిలోమీటర్స్ పికప్ ఉంది. పికప్కి అయితే వెళ్తున్నా. 220 ఇచ్చిండు, మనకు 187కు లోపల పార్కింగ్లోకి తీసుకొని వచ్చిండు. ఏం చెప్పాలి, ఇట్లుంటుంది. సో మనకైతే సో ఇంకో పికప్ వచ్చింది. మనోడు ఎక్కడున్నా అంటే సో డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నాడు. లెట్స్ గో ఐజీ ఆట. మనల్ని వీలైతే ఇటు సైడ్ రమ్మందం రోడ్డు క్రాస్ చేసి. ఐజీ అంటే మేలే కాబట్టి మేబీ రావచ్చు, లేదు బ్రౌజర్ రావాలి అంటే ఇక మనం వెళ్ళాలి, తప్పదు. సరే బ్రదర్ అయితే యాక్సెప్ట్ చేసిండు ఇటు వస్తా అని. కొంతమంది అట్లుంటారు. ఇప్పుడు మనం యూటర్న్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ అక్కడికి పోయి ర్యాంక్కి 1 దాటి అక్కడికి పోయి యూటర్న్ చేసుకొని రావాలి. మళ్ళీ మనం పోయేది ఇటే. సో యాక్చువల్గా డ్రాప్ ఎక్కడికో చెప్పలేదు కదా. సో ఈ డ్రాప్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మనకు వాయుపురి కాలనీ యశ్వంత్ నగర్ పడ్డది. లాస్ట్ డ్రాప్ అయిపోయింది. 356 అయితే వచ్చింది. సో మనకు 228 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. 28 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. హాఫ్ ట్యాంకీకి ఎక్కువనే వచ్చింది. రైడ్లో మనకు 320 రూపీస్ అయితే ఇచ్చిండు. 22 కిలోమీటర్స్ వచ్చినాము. ఆల్మోస్ట్ ట్రిప్పులు 3600 రూపాయలు అయితే మనము చేయడం జరిగింది. సో మనకు 1200 వరకు సిఎన్జి అయిపోయింది. ఈ అమౌంట్లో 1200 తీసేయాలి. సో ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసుకుందాము. నిద్ర ఫుల్గా వస్తుంది. టైం 10:47 అవుతుంది. 3600 మైనస్ 1200. సో ఈరోజు అయితే మనకు ఇది మైనస్ 1476. ఎన్ని గంటలు కష్టపడితే మనకు, ఎన్ని గంటలు అంటే దాదాపుగా మార్నింగ్ 9 o'clock నుంచి 10:30, 10:40 అవుతుంది. 10:47 అంటే 11 వేసుకోండి. ఇక టీవీ సరికి 11:30 ఎట్లా అవుతుంది. సో 9 to 9 12 hours, 11 అంటే 14 hours లాగిన్లో ఉంటే ఇది విషయం. చెప్తూనే ఉంటుంది అదే సోషల్ మీడియాలో. సో ఇవాళ వరకు అయితే ఇదే వీడియో, ఎర్నింగ్ వీడియో. సో రెగ్యులర్గా అయితే వీడియోస్ కొంచెం రావడానికి అయితే టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం పర్సనల్ వర్క్ మీద ఫోన్లు మాట్లాడము, కొంచెము అటు ఆలోచించడము, కాన్సన్ట్రేషన్ అంతా అటే ఉంది. సో అందుకనే వీడియోస్ అయితే చేయటం లేదు. ఎందుకంటే కొంచెం మనం వీడియోస్ చేస్తే ఎట్లుంటే తెలుసుగా, మంచి కన్సిస్టెన్సీగా ఉంటాయి. ఏదైనా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటుంది, అది మిస్ కాదు నా వీడియోస్లల్లో. సో అందుకనే నేనైతే వీడియోస్ చేయట్లేదు. అంత పైన వీడియోస్ ఎందుకు చేయడం అని చెప్పి చేసి వేస్ట్, రీచ్ తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే సో మంచిగా ఉన్నప్పుడే చేద్దాం అన్నట్టుగా. సో ఈరోజుతోటి ఈ వీడియోతోటి మేము ముందుకు వచ్చాను. సో అది త్వరలోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను రెగ్యులర్గా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మనకైతే డ్రైవర్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది బ్రదర్. ఎవరైతే డ్రైవ్ చేయాలనుకుంటున్నారో, సో ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ 3 యాప్స్ అయితే యాక్టివేషన్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. యాక్టివేషన్ ఉన్నోళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేజర్గా అయితే ఊబర్ అయితే ఖచ్చితంగా యాక్టివేషన్లో ఉండాలి. బ్లాక్ అయింది, ఐడి బ్లాక్ అయిన వాళ్ళు మాత్రము వాళ్ళైతే సో కాంటాక్ట్ అవ్వకండి. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఎందుకంటే మనకు రెగ్యులర్గా ఊబర్లో మనకు నాన్ స్టాప్ అంటే రేట్లు తక్కువ ఉన్నా కానీ బిజినెస్ అయితే బుకింగ్స్ అయితే నాన్ స్టాప్ ఇస్తుంటాడు కాబట్టి సో అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటుంది. దాని విషయంలో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఊబర్ ఐడి. నెక్స్ట్ ర్యాపిడో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఊబర్, ర్యాపిడో అయితే మస్ట్ అండ్ షుడ్. ఓలా టెంపరీ ఆల్టర్నేటివ్
ఉన్నా లేకున్నా పర్లేదు, బట్ బెటర్ లక్ ఉంటే మనిషికి దాంట్లో కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెట్టింది కాబట్టి. సో ఎనీ వన్ రిక్వైర్మెంట్ అయితే, డ్రైవర్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ నెంబర్ అయితే ఇచ్చాను. సో మీరు కాల్ చేసి అయితే కన్సల్ట్ కావండి, ఓకేనా. మేజర్గా అయితే ప్లేసెస్ వచ్చేసి ఇటు సికింద్రాబాద్, ఈసీఎల్, మౌలాలి, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ప్రియారిటీ ఉంటుంది. సో ఎందుకంటే ఇటు నేను ఉండేది ఇటు సైడే కాబట్టి కొంచెం దగ్గరలో ఉంటే సో నాకు కూడా కొంచెం సేఫ్ సైడ్ మంచిగా ఉంటుంది కాబట్టి సో ఇటు సైడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, ఇప్పటివరకు అయితే ఇది వీడియో. నెక్స్ట్ రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.